హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఆఫ్టర్‌నూన్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మన వ్లాగ్స్ గనుక మీకు గనుక నచ్చినట్లయితే వీడియో ఎండ్ వరకు చూసి, వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే ఆ చిన్న లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అయితే అవుతుంది. సో దట్ అప్పుడు నాకు ఇంకొంచెం హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుందండి. సో, ఇక వీడియోలోకొచ్చేసినట్లయితే ఇక పిల్లలందరికీ ఇప్పుడు హాఫ్ డే స్కూల్సే గదండీ. 12:00 అయితే బాబుని తీసుకొచ్చేసి ఇంట్లో డ్రాప్ జేసైతే వెళ్ళాను. 12:30కెళ్ళేసి పాపనైతే పిక్ జేసుకొనొచ్చేసాను. ఇద్దరైతే వచ్చేసారండి. సో, ఇంక పెద్ద పాప అయితే 1:30 అవుతదండి వచ్చేలోపు. ఇదిగోండి పెద్ద పాప గూడా అయితే వచ్చేసింది. ఏం హాఫ్ డే స్కూల్సో ఏమో గానీ ఎండలైతే భలే మండిపోతున్నాయండి బయట. ఈ ఎండల కంటే గూడా హాఫ్ డే స్కూల్స్ కంటే ఈవినింగ్ 3:00 పెట్టడమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళని పిక్ జేసుకునేటప్పుడు చాలా ఎండగైతే ఉంటుందండి. ఆ పిక్ జేసుకునే టైంలోనే మస్తు ఎగ్జాక్ట్ 12:30 అవుతుంది గదా! చాలా అలసిపోతున్నారు. చాలా టైర్డ్ అయిపోతున్నారండి ఆ ఎండకి. దీనికంటే ఫుల్ డే పెడితేనే బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకైతే. సో, ఇప్పుడు పిల్లలందరూ అయితే వచ్చేసారండి. ఇంకా ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి గదా! ఇక పిల్లలొచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోతారండి. అంటే డ్రెసెస్ అవి చేంజ్ చేసేసుకొని నైట్ డ్రెసెస్ అవైతే వేసేసుకుంటారు. మొత్తం ఎక్కడెక్కడ షూస్, సాక్స్ అవన్నీ పెట్టేసుకొని వాళ్ళ పని వాళ్ళైతే చేసుకుంటారు. ఇంకా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళేసి అక్కడైతే ఒక టీవీ ఉంటుందండి. అక్కడైతే టీవీ చూసుకుంటూ ఉంటారు. సో, ఈలోపు వచ్చేసి నేను ఒకవైపు అయితే రైస్ అయితే పెట్టేశానండి. రైస్ అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే పెసరట్టుకైతే వేశాను కదా! ఆ పెసరట్టు వచ్చేసి మొత్తం దోస వేస్తే ఎలా ఉంటుంది మొత్తం దాని మీద అట్లా గ్యాస్ స్టవ్ మీద అట్లా అక్కడ ఇక్కడ పడిపోయి మొత్తం కొంచెం ఎండిపోయినట్టుగా ఉంటుంది కదా! మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే కొంచెం మళ్ళీ అది క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది. కొంచెం ఎండిపోయినట్టు అట్లా అవుతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కసారి క్లీన్ చేద్దామని పైపైనైతే వైపైతే పెట్టేస్తున్నానండి. ఇంకా రైస్ అయితే అయిపోతుంది గదా! నేను చాలా సార్లు చాలా వీడియోస్‌లో చెప్పే ఉన్నాను. మా పిల్లలకి ఎక్కువగా అంటే కర్రీస్ సెపరేట్‌గా, రైస్ సెపరేట్‌గా అట్లా పెడితే అది కలుపుకొని తినడం అనేది చాలా కష్టంగా ఉంటుందండి. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సెస్‌లోకి స్కూల్లోకి రైస్ రెసిపీ పెట్టడమే నేను ఫస్ట్ నుంచి అలవాటు చేశాను. ఇంకా హాఫ్ డే స్కూల్స్ అయినా స్కూల్ లేకపోయినా సరే ఇంట్లో గూడా రైస్ రెసిపీనే చేస్తానండి ఆఫ్టర్‌నూన్స్. ఓన్లీ ఈవినింగ్ మాత్రమే మేము ఇంకా కర్రీస్ గానీ, పప్పు గానీ, ఫ్రై గానీ, ఇంకేదైనా పచ్చడి గానీ అట్లా ఏమైనా చేసుకుంటూ ఉంటాము. సో, అలా అని జెప్పేసి ఈరోజైతే పాలకూర రైస్ అయితే చేస్తున్నాను. ఇలా రైస్ రెసిపీస్ అయితే వాళ్ళ పాటికి వాళ్ళు చాలా క్విక్‌గా, ఈజీగా అయితే తినేస్తారండి. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఏం కర్రీ చేసినా సరే అది వాళ్ళకి కలిపివ్వాలి. అంత ఫాస్ట్‌గా అయితే తినలేరు. తినడానికి చాలా మారం జేస్తారు. అందుకని జెప్పేసి ఇంకా ఈరోజు పాలకూర రైస్ అయితే చేస్తున్నానండి. రైస్ రెసిపీస్ చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంకా ఇలా పాలకూరని తీసేసుకొని నీట్‌గా వాష్ చేసేసుకున్నానండి. వాష్ చేసేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా కింద కట్ చేసి నేను చాలా సార్లు అయితే మీతో షేర్ చేశాను. ఇది పాలకూర రైస్ ఎలా చేయాలనేది. చాలా సింపుల్ ప్రాసెస్‌లోనే చేస్తానండి. నేను ఇప్పుడు మీకు చూపించేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఎందుకంటే మనకు మార్నింగ్ టైమ్ అనేది చాలా టైం తీసుకొని చేయడానికి మనకు అంత టైం అయితే ఉండదు. చాలా క్విక్‌గా అయిపోయేటట్టయితే ఉండాలి. వితిన్ 10 మినిట్స్ అట్లా అయిపోయేటట్టయితే ఉండాలి. అలా అని చెప్పేసి నేను ఈ రెసిపీని అయితే చూజ్ చేసుకున్నానండి. ఈ పాలకూర రైస్ అనేది చాలామంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో చేస్తూ ఉంటారు. నేను కూడా ఇంతకుముందు అలాగే చేసేదాన్ని. పాలకూరని మామూలుగా బాయిల్ చేసేసి దాన్ని పేస్ట్ లాగా చేసేసి అలా మనం టమోటా రైస్ ఎలా చేస్తామో ఆ ఫ్లేవర్‌లో అలా అయితే చేసేసుకోవచ్చు. మన బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని మనం ప్లెయిన్‌గా బగారా ఎలా చేస్తామో ఆ ప్రాసెస్‌లో సేమ్ టమోటా రైస్ ఇట్లా ఈ ప్రాసెస్ వీటన్నిటి సేమ్ ప్రాసెస్‌లో అయితే చేసేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అనేది నాకు కొంచెం లెంతీ అయితే అవుతుంది. పిల్లలకి మార్నింగ్ టైమ్‌లో మనం ఎంత హడావుడిగా ఉంటూ ఉంటాం కదా! అంత లెంతీ ప్రాసెస్ మార్నింగ్ టైమ్‌లో చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. అందుకని చెప్పేసి నేను ఇది సింపుల్‌గా ఉంటుందని చెప్పేసి ఈ ప్రాసెస్ అయితే చూజ్ చేసుకున్నాను. నేనెప్పుడు పాలకూర రైస్ చేసినా పిల్లల కోసం ఇలాగే చేస్తూ ఉంటానండి. అలా కాకుండా ఎప్పుడైనా సరే ఇంటికి గెస్ట్‌లు అలా ఎవరైనా ఫ్రెండ్స్ గెస్ట్‌లు అలా ఎవరైనా రిలేటివ్స్ అట్లా వచ్చినప్పుడు మాత్రం నేను ఇందాక చెప్పాను కదా! ఆ ప్రాసెస్‌లో అంటే పాలకూరని ఉడికిచ్చేసి అందులో ఉన్నటువంటి ఉడికిచ్చినప్పుడు కొంచెం న్యూట్రిషన్స్ అనేది లాస్ అయిపోతాయి. బట్ మనకు నో ప్రాబ్లమ్. ఎందుకంటే అలా ఉడికిచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉన్నాయో ఆ వాటర్‌ని మనం పడేసుకోకుండా ఆ వాటర్‌నే మనం రైస్‌లో ఎసురులాగా యూజ్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. అలా ఎప్పుడైనా సరే కొంచెం మంచిగా తినాలి అని అనిపించినప్పుడు కొంచెం టైం ఉందని అనుకున్నప్పుడు ఇంట్లో అందరికీ చేయాలి. ఎవరైనా వచ్చినప్పుడు అలా గెస్ట్‌లు అలా వచ్చినప్పుడు అలా అయితే చేస్తూ ఉంటాను. పిల్లలకి లంచ్ బాక్సెస్‌లో అయితే సింపుల్‌గా ఇలానే చేస్తూ ఉంటానండి. చాలా క్విక్‌గా అయితే అయిపోతుంది. ఇంక పాలకూరని వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా సన్నగా చాలా వీలైతే ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఏ కర్రీ యూజ్ చేసినా, ఏ రైస్ యూజ్ చేసినా ఫస్ట్ వెల్లుల్లి అయితే యేసుకుంటాను. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. వెల్లుల్లి తినడం వల్ల కూడా పిల్లలకైనా సరే చాలా మంచిది. అలా అని చెప్పేసి ఫస్ట్ అన్నీ అయితే కట్ చేసేసుకున్నాను. పాలకూర కట్ చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్ కూడా సన్నగా తురిమేసుకుంటున్నానండి. అది కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా వెల్లుల్లి అయితే ఒక 4, 5 ఇలా తొక్కువలు చేసి పెట్టేసుకున్నాను. దాన్ని కూడా వీలైనంత సన్నగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా ఇవి కూడా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మిర్చి కూడా మనకు యూజ్ అవుతాయండి. అలా మిర్చి కూడా తీసేసుకొని కొంచెం ఒక 2, 3 మిర్చిని తీసుకొని వాష్ చేసుకొని వాటిని కూడా సన్నగా అయితే కడిగేసుకుంటాను. నేను తీసుకున్నప్పుడు మిర్చి అనేది కొంచెం అంటే మనకు 2 రకాల మిర్చి అయితే ఉంటాయి కదా! కొంచెం వైట్‌గా ఉంటాయి. నేను తీసుకునేవి కొంచెం నల్లగా ఉంటాయండి. ఇవి మనకు స్పైస్ అనేది కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఒక
2-3 తీసేసుకుంటాను. ఎక్కువైతే తీసుకొని మరి అంత స్పైస్ ఎక్కువైనా సరే పిల్లలు తినరు. అందుకని చెప్పేసి ఇలా మనకి కర్రీలోకైనా సరే, కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడైనా సరే, లేదు అంటే ఇలా రైస్ ఏదైనా సరే మనం వంట ప్రిపేర్ చేసే ముందు ఇలా అన్నీ మనకు వంటలోకి కావాల్సినవన్నీ ఇలా కట్ చేసి కనుక పెట్టేసుకున్నట్లయితే మనకు వంట చేసేటప్పుడు చాలా క్విక్‌గా అయిపోతుందండి. అంటే ఒకేసారి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నట్లయితే స్టవ్ ఆన్ చేసుకొని ఫాస్ట్‌గా ఇమ్మీడియేట్‌గా ఒకదాని వెమ్మటి ఒకటి వేసేసుకొని మనం ఫాస్ట్‌గా అనేది వంట ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, అలా అని చెప్పేసి నేను ఇంకా స్టవ్ మీద రైస్ అయితే పెట్టేసాను కదా! రైస్ అయితే అయిపోతుందండి. ఇంకా అది అయిపోయేలోపు మొత్తం ఇట్లా కట్ చేసుకుందామని చెప్పేసి దానికి కావాల్సిన రైస్ రెసిపీకి కావాల్సినటువంటివన్నిటిని ఇక్కడ కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. సో, ఇదిగోండి చూసారు కదా! మొత్తం ఇలా అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇలా ఒక్కసారి గనక కట్ చేసుకున్నట్లయితే ఇంకా గట్టిగా ఒక 5-10 మినిట్స్‌లో అయితే మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం అయితే పట్టదు. అలా కాకుండా స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక్కొక్కటి మళ్ళీ మనం తెచ్చుకొని, వెతుక్కొని అది కట్ చేసుకునే లోపు ఈలోపు స్టవ్ మీద ఉన్నదైతే మాడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇలా అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టేసుకొని ఇంకా చకచకా ఇంకా స్టవ్ మీద ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి వేగిపోయిన తర్వాత ఒకటి అలా వేసేసుకుంటూ ఉంటాను. సో, ఇదిగోండి అన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను. మీకు కావాలంటే గీ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. నా దగ్గర గీ అయితే అయిపోయింది. అందుకని చెప్పి నేను ఆయిల్‌తోనే యూజ్ చేస్తున్నాను. రైస్ రెసిపీస్ ఏదైనా సరే గీ యూజ్ చేసినట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. ఓన్లీ గీతో చేసుకోవచ్చు. లేకపోతే 2 కాంబినేషన్‌లో కూడా చేసుకోవచ్చు. కొంచెం గీ గాని, కొంచెం ఆయిల్ 2 యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే అయిపోయిందండి. అందుకని చెప్పేసి నేను ఆయిల్‌తోనే చేస్తూ ఉన్నాను. ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేసుకోండి. ఈ వెల్లుల్లి కూడా కొంచెం మంచిగా మగ్గిపోవాలి. ఫ్లేవర్ అనేది బయటికి మనకి రిలీజ్ అవ్వాలి. అట్లా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే ఇంక రిమైనింగ్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆనియన్స్ గాని, మిర్చి గాని అవి కూడా వేసేసుకోండి. అవి కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్, మిర్చి అనేది కొంచెం మెత్తబడేంత వరకు అయితే కుక్ చేసేసుకోవాలి. ఇలా నేను ఏ రైస్ రెసిపీ చేసినా సరే మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నేను తినిపించాల్సిన అవసరం అయితే లేదు బాబుకి గూడా. ఎవరి ప్లేట్‌లో వాళ్ళకి పెట్టేసి స్పూన్ ఇచ్చేసినట్లయితే వాళ్ళ పాటికి వాళ్ళైతే తినేస్తారు. ఇంకా అలా కాకుండా ఏమైనా కర్రీ చేసినట్లయితే ఇంకా వాళ్ళు చాలా మారం చేస్తారు. తినడానికి కూడా చాలా ఇసికిస్తూ ఉంటారండి. అందుకని చెప్పేసి నేను స్కూల్స్ ఉన్నా లేకపోయినా సరే ఆఫ్టర్‌నూన్ ఆల్మోస్ట్ 90% వచ్చేసి నేను ఇట్లా రైస్ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను. బ్రోకలీ రైస్ కానీ, క్యారెట్ రైస్ కానీ, ఇలానే పాలకూర రైస్ కానీ, లేదంటే పన్నీర్ రైస్ కానీ ఇట్లా ఏదో ఒకటైతే ఇవే చేస్తూ ఉంటానండి. ఇంకా అలా అని చెప్పేసి ఈరోజు కూడా పాలకూర రైస్ అయితే చేస్తూ ఉన్నాను. సో, ఇదిగోండి అన్నీ వేసేసాను. మిర్చి అలాగే ఇక్కడ వెల్లుల్లి ఆనియన్స్ ఇవన్నీ అయితే వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ వేసేసిన తర్వాత ఫాస్ట్‌గా అయితే మగ్గిపోతాయి. ఇంక ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూర ఏదైతే ఉందో ఇంకా అది కూడా వేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఒక పాలకూరనే కాదండి. నేను తోటకూర రైస్‌ని కూడా ఇలాగే చేస్తూ ఉంటాను. తోటకూర చాలామంది అంటే ఆకుకూరలు ఏదైనా సరే చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో, అలాంటి వాళ్ళకి ఇట్లా తెలియకుండా ఇట్లా రైస్‌లో మిక్స్ చేసి పెట్టేసినట్లయితే మనకు ఆకుకూరలు అనేవి చాలా మంచిది కదా! సో, ఇదే ప్రాసెస్‌లో నేను తోటకూరను కూడా ఇలా సన్నగా తరిగేసి ఇంకా ఇలానే చేసేసి ఫ్రై చేసేసి అందులో రైస్ వేసేసి మిక్స్ చేసేసి ఇస్తూ ఉంటాను. ఇంకా సో, ఈరోజొచ్చేసి ఇంక పాలకూర అయితే చేస్తున్నాను కదా! ఇదిగోండి పాలకూరను కూడా వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోంచి వాటర్ అయితే బయటకొస్తూ ఉంటాయండి. ఆ వాటర్ కొంచెం బయటకొచ్చి ఈ ఆకు అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మరి ఎక్కువ మగ్గిపోయినట్లు మనకు ఆకు అనేది మరి రైస్‌లో అసలు కనిపించకుండా పోతుంది. సో, ఇలా మగ్గిపోయి వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే పెప్పర్ పొడి. ఇందులో మనం ఎలాంటి నార్మల్ కారం అనేది యూజ్ చేయమండి. మనం వేసినటువంటి మిర్చినే ఇందులో స్పైసెస్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. నార్మల్‌గా ఎర్ర కారం అయితే అసలు వేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా పెప్పర్ పొడి కూడా ఏస్తున్నాం కదా! ఈ పెప్పర్ పౌడర్‌లో ఉండేటటువంటి కొంచెం ఆ ఘాటు, ఆ ఫ్లేవర్ అనేది మనకు రైస్ రెసిపీలో చాలా బాగా అయితే తెలుస్తుంది. సో, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఆకులో మిక్స్ అయిపోయేటట్టు అంతే మిక్స్ చేసేసుకొని ఇందులో మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ కలిపేసేసుకోవడమేనండి. చూసారు కదా! చాలా క్విక్‌గా మార్నింగ్ టైంలో మనకి ఈజీగా, సింపుల్‌గా వితిన్ 5-10 మినిట్స్‌లో మనం ఇలా టైం లేనప్పుడైనా సరే ఇలా క్విక్‌గా పిల్లలకి రైస్ రెసిపీస్ అయితే చేసి పెట్టొచ్చు. ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. సో, ఇంకా అది అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించినటువంటి అన్నాన్ని కూడా నేను వేసేసుకొని కొంచెం కొంచెంగా ఇలా కింద పెట్టేసుకొని ఫ్యాన్ వేసేసుకొని చల్లార్చుకొని ఇలా కొంచెం కొంచెంగా అయితే మిక్స్ చేసేస్తున్నానండి. సో, రైస్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మీ ఇంట్లో గూడా ఎవరైనా సరే ఆకుకూర తినని పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఇలా చేసి పెట్టండి. అంటే ఆకుకూర సెపరేట్‌గా ఏమైనా తినాలంటే చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు గదా! ఆ ఆకుకూరను మనం ఎలా చేస్తే వాళ్ళు తింటారా అనే దాని గురించి మనం కొంచెం అలా చేసి పెడుతూ ఉంటే కొంచెం వెరైటీగా వాళ్ళే తినేస్తూ ఉంటారు. సో, ఇదిగోండి మొత్తం అయితే రైస్ ఇలా మిక్స్ చేసేసాను. ఇంకా కొంచెం కొంచెం ప్లేట్‌లలో పెట్టేసి స్పూన్ ఇచ్చేసినట్లయితే నాతో పని లేకుండా వాళ్ళే తినేస్తారండి హ్యాపీగా.
ఒక్కసారి నేను చూపించినటువంటి ప్రాసెస్‌లో మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా చాలా మంచి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. కాకపోతే ఈరోజు కొంచెం స్పైస్ అనేది ఎక్కువైంది. ఒక 4 ఏసాను కదా మిర్చి. ఆ మిర్చి అనేవి నల్ల నల్ల మిరపకాయలు కాబట్టి కొంచెం కారం అనేది చాలా ఎక్కువగా ఉందండి. పిల్లలైతే తిన్నారు ఓకే. బాబు చిన్న పిల్లాడు కదా! వాడు కొంచెం తినడానికైతే మారం చేశాడు. అంటే స్పైస్ బాగా ఎక్కువ ఉన్నట్టుంది. నేను కూడా కొంచెం నోట్లో పెట్టుకొని అయితే చూసాను. కొంచెం చాలా ఘాటుగా అయితే అనిపించిందండి. ఒక 1 ఆర్ 2 ఏసున్నట్లు సరిపోయేదేమో అనిపించింది. నేను 4 వేసాను కదా! అందుకని చెప్పేసి కొంచెం ఘాటు అనేది ఎక్కువగా తెలుస్తుందండి. రైస్ అయితే సూపర్ అంటే సూపర్ అయితే వచ్చింది. ఒక్కసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, ఇదొచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. అంటే దానికి కంటిన్యూషన్ ఈవినింగ్ రొటీను. నేను అప్పుడప్పుడు వచ్చేసి మార్నింగ్ టైంలో చేసుకుంటూ ఉంటాను. డైలీ వ్లాగ్ పూజ అనేది. అలాగే ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడే చేసుకుంటా. అంటే మార్నింగ్ పాసిబిలిటీ లేనప్పుడు ఈవినింగ్ టైంలో అయితే చేసుకుంటూ ఉంటానండి. నిత్య పూజ అనేది ఎప్పుడు వీలుంటే అప్పుడు పాసిబిలిటీని బట్టి చేసుకుంటూ ఉంటాను. సో, అలా పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఈరోజు ఎందుకో వంట చేయాలనిపించలేదండి. అందుకని చెప్పేసి మా హస్బెండ్‌కి చెప్తే బయట నుంచి అయితే తెప్పించారు రెస్టారెంట్ నుంచి. మొత్తం ఈరోజు ఫుడ్ వచ్చేసి బయట ఇలా ఫుడ్ అనేది మనకు మంచిది అంత హైజీనిక్‌గా ఏమి ఉండదండి. చాలా సార్లు చాలా న్యూస్‌లో కూడా చూసే ఉన్నాం. మన రెస్టారెంట్‌లో కూడా కిచెన్ ఎట్లా హైజీనిక్‌గా లేదని చెప్పి చీట్ చేసి ఇట్లా చేశారు కొన్ని కొన్ని రెస్టారెంట్‌లు అని చెప్పేసి. బట్ అప్పుడప్పుడైతే పర్వాలేదు. ఎప్పుడో 2, 3 మంత్స్‌కోసారి అయితే ఇలా తెచ్చుకుంటూ ఉంటామండి. ఒక్కోసారి మేమే డైరెక్ట్‌గా వెళ్తూ ఉంటాము. అప్పుడప్పుడు ఇలా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాము. నాకెందుకో ఈరోజైతే వంట చేయాలని చెప్పేసి అయితే అస్సలు అనిపించలేదండి. కొంచెం నాకు వంట పనేది చాలా ఎక్కువగా అనిపిస్తుందండి. వంట చేయకుండా గనక ఉన్నట్లయితే ఇంకేమైనా సరే రిమైనింగ్ పనులు చిన్న చిన్న పనులు గనక ఉన్నట్లయితే నాకు ఏందో వంట చేయని రోజు చాలా ఫ్రీ టైమ్ దొరికినట్లు, చాలా ఎక్కువ ఖాళీగా ఉన్నట్లయితే అనిపిస్తూ ఉంది. అంటే కిచెన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, గిన్నెలు తోముకోవాల్సిన అవసరం లేదు, ఇట్లా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. చాలా ఫ్రీగా ఉన్నట్లు, చాలా ఖాళీ టైం దొరికినట్లయితే అట్లా అనిపిస్తూ ఉందండి. ఎంత పనైనా చిన్న చిన్న పనులైతే చేస్తూ ఉంటాను గానీ, వంట దగ్గరికొచ్చేలోపు చాలా ఎందుకో కొంచెం బద్ధకంగా అయితే అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో, ఈరోజు వంట చేయలేదు కాబట్టి చాలా ఫ్రీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఫ్రీగా కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలి, ఫోన్ చూస్తా గానీ, ఇంకెట్లేదని టీవీ చూస్తా, ఏదైనా మూవీస్ చూస్తా అలా టైం స్పెండ్ చేయాలి అని అన్నప్పుడు, ఆ రోజు వంట పని పెట్టుకోకుండా ఇలా బయట నుంచే తెప్పించుకుంటూ ఉంటామండి. రోజు ఏమి కాదు, ఎప్పుడైనా సరే ఒక 2, 3 మంత్స్‌కోసారి అలా అయితే తెప్పించుకుంటూ ఉంటాము. ఈరోజు వంట చేయలేదు కాబట్టి చాలా టైం దొరికినట్టు అట్లా అనిపించిందండి. బయట నుంచి తెచ్చుకొని తినేసేయడమే కదా అని చెప్పేసి, ఇంకా అలా అని చెప్పేసి మా హస్బెండ్‌కి చెప్తే తెప్పిచ్చేశారు. ఇక్కడొచ్చేసి ఒక ఫ్యామిలీ ప్యాకో చికెన్ బిర్యానీ తెప్పించారు. అలాగే బటర్ నాన్ వచ్చేసి ఒక 5 తెప్పించారు. ఇంకా అలాగే కబాబ్స్ వచ్చేసి ఒక్కో బాక్స్‌లో అయితే 4 అయితే వస్తాయండి. ఇంకా మొత్తం 2 బాక్సెస్ అయితే తెప్పించారు. అలాగే బటర్ నాన్‌లోకొచ్చేసి పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే తెప్పించారు. లాస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ గానీ, లేదంటే ఏదైనా స్వీట్ గానీ ఉండాలి గదా! ఇంకా ఐస్ క్రీమ్ ఎందుకులే కోల్డ్ అవుతుంది గదా! అని జెప్పేసి పిల్లలకి అంత మంచిగా ఉండట్లేదని జెప్పేసి నేను గులాబ్ జామ్స్ అయితే తెప్పించానండి. సో, ఇంక ఇవన్నీ తీసేసి నేను ఎక్కడ మామూలుగా ఇంకా బౌల్స్ అట్లవైతే వేసేస్తూ ఉన్నాను. వేసేసిన తర్వాత ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టేసి మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేము గూడా అయితే తినేస్తామండి. ఇంట్లో ఉండే మనకు గూడా రోజు చిరాకుగా అనిపిస్తుంది గదా! ప్రతి రోజుకి 3 పూట్ల ఇలా వంట జేయాలంటే, కుక్ జేయాలంటే కిచెన్‌లోనే ఉండి చాలా చిరాకనిపిస్తుంది గదా! నాకు గూడా అలాగే అనిపిచ్చిద్దండి అప్పుడప్పుడు. నాకే కాదు ఎవరికైనా అనిపిచ్చిద్ది. అప్పుడప్పుడు వంట జేయడం తప్పించుకోవాలి ఈరోజు ఎట్లాగైనా అని జెప్పేసి అప్పుడప్పుడు ఇలా బయట తెప్పించుకొని తినడం అయితే మనకి చాలా ఇష్టంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ఆ రోజు వంట చేయకుండా ఉంటే చాలా పనేది తప్పుతుంది. వంట జేయాలి, మళ్ళీ వంట అయిపోయిన తర్వాత ఆ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. టైం అనేది వాటికే అయిపోతూ ఉంటుంది. ఇంకా వంట గన చేయని రోజు ఇట్లా బయట నుంచి తెప్పించుకొని తిన్నట్లయితే కొద్దిసేపు ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ ఫ్రీ టైంలో మనం ఇంక రిమైనింగ్ పనులు ఏమైనా చూసుకోవచ్చు. అలాగే బయట ఫుడ్ తిన్నట్లు కూడా మనకు ఒక్కోసారి అయితే తినాలనుకోండి మనం ఇంట్లో ఎంత చేసుకున్నా సరే, ఎంత వెరైటీస్ చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే, ఇట్లా బయట ఫుడ్ కూడా అప్పుడప్పుడైతే అలా తినాలనిపిస్తుంది కదా! సో, అలా అని చెప్పేసి ఈరోజు మేము డిన్నర్‌లోకి ఇలా బయట నుంచే తెప్పించేసుకున్నామండి. ఇంకా పిల్లలైతే రెడీగా ఉన్నారు తినడానికి. పెట్టేసేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అలా అయితే అవుతుందండి. మా హస్బెండ్ రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి వేరే వాళ్ళు చేత ఇచ్చి పంపించేశారు. అందుకని చెప్పేసి ఫస్ట్ నేను పిల్లలకైతే పెట్టేస్తూ ఉన్నానండి. పిల్లలు తినేసిన తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేము గూడా అయితే తినేస్తాము. సో, ఈరోజు ఎలాగో థర్స్‌డే గాబట్టి, నేను థర్స్‌డే రోజు నైటు, సండే రోజు నైటు అంటే మండేకి, ఫ్రైడేకి అలాంటి నాన్ వెజ్ అనేది ఇంట్లో ఉండనివ్వను గాబట్టి, సో, ఇంకా ఫాస్ట్‌గా పిల్లలకి గూడా 9కే ఫాస్ట్‌గా అయితే పెట్టేస్తూ ఉన్నానండి. కొంచెం లేట్ అయినా సరే, కొంచెం ఫాస్ట్‌గా తినేస్తారు అని జెప్పేసి. అంటే కొంచెం నిదానంగా తిన్నా సరే, కొంచెం టైం ఉంటుంది గదా! నాకు క్లీనింగ్ జేసుకోవడానికి 12 లోపు అని జెప్పేసి 9కే పెట్టేసాను. ఫాస్ట్‌గా అయితే తినేస్తున్నారు. పిల్లలు తినేసిన తర్వాత, ఇంకా క్విక్‌గా ఈ తిన్నబడుకుంటూ ప్లేట్లు, ఈ బౌల్ ఏదైతే ఉందో వీటన్నిటి వరకు కడిగేసుకొని, ఈ డైనింగ్ టేబులు, ఇంకా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఇదంతా ఒక్కసారి అయితే క్లీన్ చేసేసుకొని డస్ట్‌బిన్ బయట పెట్టేసినట్టయితే అయిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే అవుతుంది కదా! ఆ రోజు మళ్ళీ పూజ చేసుకోవాలి కాబట్టి. సో, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. ఓకే అండి. బాయ్.